అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెది ఆత్మహత్యలా అనిపించిందా? హత్యలా అనిపించిందా? ఎందుకు ఆమె చనిపోయే పరిస్థితులు వచ్చాయి? మేము ఇక్కడ తను ఏ విధంగా చనిపోయింది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఇంకా. ఆమె ఏ విధంగా చనిపోయింది, అక్కడ జరిగిన విషయం ఏంది అనేది ఒక్క 1% కూడా ఇప్పుడు మీడియా మిత్రులకు కూడా నేను అంటే ఆవేదనతో వ్యక్తం చేస్తున్నా. వాళ్ళ దగ్గరికి ఇన్ని ఛానల్స్ వెళ్ళి రకరకాల తమ్నెల్స్ సెట్ చేసుకొని చెప్తున్నారు కానీ అసలు ఎక్కడ చనిపోయింది, శృతి ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఉరివేసుకుంది, ఏ మంచం కడ చనిపోయింది, ఆ ప్లస్ ఏంటి అని ఏ ఒక్కరు కూడా వెళ్ళలేరు. నేను చాలా చాలా బాధపడుతున్నాను దీనికి. అల్లు అర్జున్ గేట్ కాడ ఇంతమంది రకరకాల మీడియాస్ పెట్టి కావాలి. ఇక్కడ శృతి అనే అమ్మాయి, ఆమె కూడా ఒక ఈ కళారంగానికి చెందిందే కదా, ఆమె తెలంగాణ బిడ్డ కదా. కానీ ఆమె ఎక్కడ చనిపోయింది, ఎలా చనిపోయింది అనేటువంటి విషయాన్ని కూడా ఏ ఒక్క మీడియాలో కూడా రాలేదు మేడం. చాలా బాధాకరమైన విషయం. సో ఇక్కడ ఏంది అంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే తనకు తానే చనిపోయింది, ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి ఒక చిత్రీకరణ చేశారు. సో ఇక్కడ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల మీద మోపుతున్నటువంటి నిందలు ఇవన్నీ చూసిన తర్వాత వాస్తవంగా తను ఇప్పుడు తిరిగి రాదు. కానీ తన ఆత్మకు శాంతి చేకూరాలన్నా మళ్ళీ సమాజంలో వాళ్ళ కుటుంబం మీద ఇంకొక నిందలు మోపబడుతున్నాయి. అసలు విషయం ఏంటిదని చెప్పి నేను ఆవేదనతో నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్న నిజాలు, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్, నేను అంత ఇంత సమాజంలో అంటే ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు అనేది చూసిన తర్వాత ఒక్కసారి కళ్ళు బయర్లు అమ్మేటువంటి సిచ్యువేషన్ కనబడ్డది మేడం. టోటలీ శృతి చెల్లేది పక్కా ప్లానింగ్ మర్డర్ మేడం.